దాని కూడా వచ్చినది ఓ దేవుడా ఉన్న వేడి కాట నారాయణ చెల్లమ్మా నా చెల్లె కర్ణవాది ఒక్క మాట చెప్పుతున్నా నా చెల్లెలా చెప్పిన మాటలమ్మా నా చెల్లెలా ఒక్క తల్లి కడుపు లోపల నా చెల్లెలా ఒక్క తల్లి కడుపులోన నా చెల్లెలా చెల్లె ఒక్క తల్లి కడుపు లోపల మన జన్మించినవమ్మ వాళ్ళనాడు చిన్నప్పుడు తమ్ముడు చిన్నోడప్పుడు మన తల్లి చచ్చిపోయింది మన తండ్రి చచ్చిపోయిండు అవ తమ్ముడు తీసుకొని నా ఇంటికి వచ్చినవు సాదుకున్నానవ్వా 7 ఏళ్ల తమ్ముడు ఉన్నాడు చెల్లెలో మీ బావ నీ విన కన్ను పడ్డాడు ఆడు అన్న మాట నిజమేమంటాడు ఈ యొక్క 3 గడియల్లో వచ్చాడు చెల్లెలా నీ ఒక్క మాట చెప్తున్నా చెప్పిన మాట శివనంద పెట్టే నా చెల్లె కర్ణవాతి చెల్ల వీణ పడ్డది రావో దేవుడమ్మా చెల్ల వీణ పడ్డది రా నారాయణ ఒకన కొంగు పెట్టేయమలారా వంట కన్న తల్లి నారాయణ చెల్లె ఈ యొక్క గడి ఎంత వస్తాడు అవ మన చిన్న తమ్ముడు ఉన్నాడు చెల్లె తమ్ముడు ఎమ్మడి పెట్టుకొని ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న వెళ్ళిపోవే చెల్లెలా కరుణవాది దేవి ఏమన్నది నా చెల్లె కరుణవాది దేవి పగబట్టిన పాము కర్వక మానది చెల్లి వల్ల నీరెక్క పట్టిను వల్ల కాకుండా రేపు కాకుండా ఎల్లు నీరెక్క పడతాడు చెల్లె బ్రతుకు ఆగం చేస్తాడే చెల్లె ఆడదానికి మానవే మాంగళ్యమురా శీలమే ప్రధానము చెల్లె నీ బావని బ్రతుకు ఆగం చేస్తాడు చెల్లె నువ్వు ఇక్కడ ఉండకు చెల్లె తమ్ముడిని ఎంబడి పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపో చెల్లె అని ఎప్పుడు మాట వలుగుతుందో ఓ కరుణవాది దేవి అక్కడ నేను వెళ్ళిపోతా ఇవల్ల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి భావన బ్రతుకు ఆగం చేస్తాడే అక్కయ్యా కరుణవాతిగా మేము పోతున్నాం అక్క మా రాత ఎంతకున్నదో అక్క రాత రాసిన బ్రహ్మదేవుడు మాకు ఏ రాత రాసిందో శివుడ బ్రహ్మదేవుడ మాకు పాడు రాత రాసినవ తండ్రి అందరికి ఉరి రాత రాస్తా మాకు అడివి రాత రాసినవారా దేవుడా నా తమ్ముడా రక్తశీల మహారాజని చెప్పి ఆ యొక్క తమ్ముడిని ఎంబడి పెట్టుకొని మరి 7 ఏళ్ల పిల్లగాడు రక్తశీల మహారాజు ఆ తమ్ముడిని ఎంబడి పెట్టుకొని కలకల కన్నీరు తీసుకుంటా నా తమ్ముడు రక్తశీల రాజా ఊరన్నప్పుడు అందరూ పాపాత్ములే ఉంటారు ఆ తమ్మి ఒకరన్న పుణ్యాత్ములు ఉంటారు నా తమ్ముడు రక్తశీల మహారాజా ఇక మనం పోదామా అని వారానికి అంగడాని అందరు తల్లి నెలకొక్క పండుగ అని అందరు రా నా తమ్ముడు రక్తశీల మహారాజా తమ్ముడిని ఎంబడి పెట్టుకొని అర్ధరాత్రి వెళ్ళల్లా బయలెళ్ళిపోతున్నారు ఓ లోకులాలో ఇద్దరు పిల్లగళ్ళు గలగల కన్నీరు తీసుకుంటా జడివా నది సాగరా
పొద్దులైతుంది ఎడు బాబులైతుంది కడుపుల కన్నము లేదు కాన వస్తున్నారు పెద్దలు ఆ పిల్లగాడు రక్తశీల మారాదు అక్క కరుణవతి దేవి అక్క నాకు ఆకలైతుంది అక్క నా ప్రాణం పోతనే అక్కో నాకు బుక్కడన్నం కావాలి అక్క అని అక్కకు అడ్డవడ్డం తిరుగుకుంటా కడగట్టి పుట్టడు గడ్డీలు తీస్తుంటే ఆ కన్న తల్లి కరుణవతి దేవి నా తమ్ముడా తమ్ముడా రక్తశీల రాజా ఈ అడవిలో ఊరు కనిపిస్తలేదు తమ్మి పల్లె కనిపిస్తలేదు నా తమ్మి ఏ ఊరికన్నా పోతే అన్నవాడికి వచ్చి పెడతారా తమ్ముడాని తమ్ముడిని లేవనెత్తి సంకకెత్తుకొని ఆ కిరణవాది ఎర్రటి ఎండల్లో ఎప్పుడు వస్తుందో వాళ్ళు వచ్చేడుతో వల్ల ఒక 7 సిద్ధల పల్లె కనిపిస్తుంటే గట్ల కనిపిస్తుంది నా తమ్ముడ 7 సిద్ధల పల్లె లోపల పువ్వు పట్టుకొని పోతారా తమ్మి ఏ తల్లినన్న ఇంత అన్నం పెట్టువంట 5వ 10వ మన కొంగులేయమంటారా తమ్ముడా చేతుల పట్టుకుంటది కరుణవతి ఓ వాడకట్టు తల్లులాలా వాడకట్టు తండ్రులాలా అవయ్య లేని పిల్లగల్లవమ్మా మీ ఇంట్లో పొన్న మీ వస్తన్నము ఇంత అన్నం ఉంటే పెట్టుండ్రి ఇంత గంజి ఉంటే పోయిండ్రి 5వ 10వ పాకొంగులయ్యిండ్రి దానకర్త సాగడు సూదుముల్లాగా పోదు దానం చేసే తల్లు దానం చేయవాలి అయ్యో కొంగు చేతుల పట్టుకొని ఆ తల్లి కరుణవాది వాడకట్టు తల్లులాలా దానం వేసే తల్లులాలా దానముంటే దానకర్త దాగవోడు సూదుముల్లే ఆగవోదు వాడాల పొన్నదేమో ఆ తల్లి ఓతయున్నదా వాడాల పొన్నదేమో కన్నడవాతి ఓతయున్నదా చూడండి జనులాల లోక బాంధవులాల చూడండి జనులాల లోక బాంధవులాల చూడండి జనులాల రాసిన రాత ఎల్సినాల పోలు రాసిన రాత అయ్యో అందరికి ఊరు రాత మాకేమో అడవి రాదు అందరికి ఊరు రాత బ్రహ్మదేవుడా నీ గురిగుంటారు గాను మాదేవు రాతయరా దేవుడు ఓ దేవుడా ఎవరేని పాపమందు మేమల్లా వేసినావా ఎవరేనితో సమందు అందుకే అంటారవ్వా ఆడపుట్టువాడంటే ఐటాపేట పట్టదు ఆకుపోయి ముళ్ళు విన పడ్డ గాని ఆకే ప్రమాణం అంటారు వాకచ్చి ముళ్ళు విన పడ్డ మళ్ళీ ఆకే ప్రమాణం అంటారు వాళ్ళ పంట మెల్ల పంట పోతుంటే ఓతల్ని కడికే వేస్తున్నది ఓతల్ని అన్నం పెడుతుంది ఓతల్ని 10 రూపాయలు తాను వేసుకుంటున్నదాట పాడు జనమరాజు శెట్టి ఈ యొక్క పాపిట్టి రాజ్యంలోన దేశంలోన ఆడ జన్మ పాడే కంటే బాల పాడే కంటే అడవిలో మారాయి పుట్టిందే మేలో పెరగడమే మేలో ఆడ జన్మే పాడు జన్మరాజు శెట్టి ఈ యొక్క
దేవుడా ఏ బాయిలా పడసరి బాలారిగా పోదు నాకు బాలారి పోదు తెల్లన్న పడసరి అప్ప పోదు నాకు తెల్లన్న లప్ప పోదు వాడాల పొన్నగాదో అయ్యో మేడాల పొన్నగాదో తమ్ముడల్లా ఎమ్మడల్లా పెట్టుకొని వాళ్ళు తిరిగా పట్టినవ్వా రాసిన రాత అయ్యో ఎడిసిన తప్ప పోదు గల రాసిన రాత అయ్యో కడిగిన తప్ప పోదు అక్క తమ్ముడు కలిసి వాళ్ళ పంట మేళ్ళ పంట పోతుంటే ఓ తల్లి గడికి ఓ తల్లి అన్నం వేసిందాట కన్న తల్లి కన్నవతి తమ్ముడిని తీసుకొని ఎప్పుడు పోతున్నదో కలిగిన వాళ్ళు దానం చేస్తారు కలిగిన వాళ్ళు బిడ్డ మా ఇంటి కాడే ఎవరైనా వెళ్ళగొడుతున్నారు అవలాలాదిరు మాకు దానం చేసిండ్రు ఏదన్నా తప్పు చేస్తే తప్పులు మాకు దండాలు మీకు మీ బంగారి మోకాలు మా పాప గారి మోకాలు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాయో అని అమ్మవారి కరుణవతి ఏడ్చుకుంటే ఎప్పుడు పోతున్నదో నా తమ్ముడా మన రాజ్యం పోదామంటే మన రాజ్యం మనకు నడిపిస్తలేదు మనం బ్రతికి ఉండి ఎందుకు తమ్మి తల్లి తోడ పుట్టిన మేనమామలు మనకు లేరు తండ్రి తోడ పుట్టిన చిన్న బాబులు మనకు లేరు తమ్మి ఎందువలని అడక తిందావురా మన రాత పాడువాడా మన రాత మీద మమ్మవాడ తమ్మి ఏ చెట్టు కన్నా ఏ గుట్ట కన్నా ఉడి పెట్టుకొని చచ్చిపోదాం అని కన్న తల్లి కన్నవతి ఆ పిల్లగాడు ఆ యొక్క రక్తశేల రాజు ఆ కరణల్ల పుట్ట కంచల్ల మరి ఏనాడు ఉన్నదో ఆ మరికాడి వచ్చి తమ్ముడు మనం చచ్చిపోదాం తమ్మి అని ఉరి ఎప్పుడు పెట్టుకుంటున్నారు ఆ మర్రి ఉదలి బంధుకేమో పిల్లగాళ్ళు ఉన్నారు ఆ వదలి బంధుకి ఎవరు ఉన్నారయ్యా మలయాళ నగరాన్ని పరిపాలన చేసే అతను మలయాళ మహారాజు భార్య మల్లిక దేవి వాళ్ళ కడుపులో ఒక్కదే బిడ్డ పుట్టింది మమతరాని ఆ మలయాళ మహారాజు దూరవాడిండు రాజ్యాలు ఓడగొట్టుకున్నాడు దేశాలు ఓడగొట్టుకున్నాడు కట్టుబట్టల మీద ఇద్దరు భార్య భర్తలు అటువంటి బిడ్డలు ఎంబడి పెట్టుకొని అడవికి ఎప్పుడు వచ్చిండ్రో అదే చెట్టు కింద చేరదీరే వాళ్ళు ఈ పిల్లగళ్ళ మాటలు విన్నారు అయ్యో భగవంత ఈ పిల్లగళ్ళు ఎవరో ప్రాణం తీసుకుంటారాట పెట్టుకుంటారాట అని దిక్కున లేచి మళ్ళీ అలవారాజు పిల్లగళ్ళ వేడికి వచ్చి ఏమన్నాడు నా బిడ్డ చచ్చిపోతానని అంటాను బిడ్డ సావు పరిష్కారం అవుతాదే సావు పరిష్కారం అవుతాది నా బిడ్డ కష్టమేమో కన్న తల్లాడ సుఖమేమో మరమన్న తల్లన్నారు అవో మానవ జీవితం మానవుడై పుట్టినప్పుడు అవో కష్టపడాలి సుఖపడాలి కష్టాన్ని ఎల్లదీయాలి సుఖాన్ని ఎల్లదీసుకోవాలి నా బిడ్డ కష్ట సుఖాలు ఎల్లదీసినప్పుడే మానవ జన్మకు విలువ అన్నారు నా బిడ్డ కరణవతి చచ్చిపోతే సావు పరిష్కారం కావదు ఆగు బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినవని అన్నోలే అవతారానికి నల్ల ఊస వచ్చినట్టు ఒక్కొక్క ముచ్చట ఆ యొక్క మలయాళ రాజుకి ఎప్పుడు చెప్పిందో నా బిడ్డ మీ సుందరశీల పట్నం అన్నవు కాబట్టి మీ రాజ్యం నాకెరికే బిడ్డ మీ దేశం నాకెరికే బిడ్డ మీ రాజ్యం మనం వెళ్ళిపోదాము రాబిడ్డ కరణవతి రాకుడగా రక్తశీల మహారాజా అని ఇద్దరు పిల్లగలను ఎంబడి పెట్టుకొని ఆ భార్య మల్లిక దేవుని ఎంబడి పెట్టుకొని బిడ్డ మమతరాన్ని ఎంబడి పెట్టుకొని ఆ మలయాళ మహారాజు బయలుపోతున్నారు ఓ లోకులాలా రావతున్నారు వెన్నెలకు వచ్చిన
మళ్ళీ అలవారాదు పిల్లగల్ల ఎంబడి పెట్టుకోని కచ్చిరి గాడి ఎప్పుడు వస్తున్నాడో రాజుల కచ్చిరి కాడా సుంకరి మల్లన్న రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ మల్లయ్యని కళ్ళ చూసింది నా బిడ్డ కన్నవాతిదేవి రాజ్యవాణి అనగానే ఆ మల్లన్న వేడికి వచ్చింది కన్నవాతిదేవి అన్నయ్య మల్లన్న నా పేరు కన్నవతి నా తమ్ముడు లక్కశీల మారాదు గరీబే తోడయిండు ఇడివిది కచ్చిండు జోడివిది కచ్చిండు ఎంగోడు నా తమ్ముడు పెరిగిండు కాబట్టి అవి మా రాజ్యం మేము వచ్చినాము ఆ రోజు మా కరణవాతి దేవి నీ చేతుల రాజ్యాన్ని అప్పయ్యప్పి నీ చేతుల పెట్టింది ఈ రాజ్యం మా తమ్ముడికి పట్ట అభిషేకం చేస్తే మా తమ్ముడు రక్తశీల మహారాజు రాజ్య పరిపాలన చేస్తాడు మా రాజ్యం మాకి వాడి దండం పెట్టింది కరణవాతి దేవి మహారాజు మా దేశం మాకి వనవారుకు ఆలనాడు సుంకరి మల్లయ్య పూజాలి గుండె చల్లు అన్నయ్య గుండెలకు పెళ్ళు అన్నయ్య కార్యాలు చల్లు అన్నయ్య నల్లుగుండ వలిగ 4 వక్కల పచ్చిగుండ వలి 10 వక్కలయ్యింది ఓ బిడ్డ కరణవ్వా అవు ఎంతైనా కానీ తమ్ముడికి ఇంత ఎత్తయిందా ఓ పిల్లగా కళాకారులకు రెండోసారి సార్ వచ్చింది ఇద్దరు బెల్లు ఎక్కడో అక్కడ కూర్చొని చిట్కలో వచ్చేస్తాం చూస్తూనే ఉండండి ఒడ్డు కథ టీవీ ఎక్కడ ఉన్నది